ప్రభువు వాగ్దానం చేసిన పునరుద్ధానమును బట్టి రాకడ దినము అన్నది క్రైస్తవునికి శుభదినము. అయితే కడవరి దినములలో అనేకులైన అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము లాగివేస్తారు అని యేసుక్రీస్తు రాకడ దినములను గూర్చిన సూచనలు చెప్తూ వివరించి ఉన్నాడు. దీనిని బట్టి రాకడ దినము సమీపించే కొలది అబద్ధ క్రీస్తులు లోకములో విస్తరించి ఏర్పరచబడిన భక్తులను సహితము లాగివేసే అవకాశం ఉన్నది. దీనిని బట్టి సిద్ధపడిన వారు బహు కొద్ది మందిగా ఉండబోతున్నారు. ఏలయనగా ఇది జీవమునకు పోవు మార్గము అనియు, ఈ మార్గములో ప్రవేశించు వారు బహు కొద్ది మందిగా ఉండబోతున్నారు అని బైబిల్ చెప్తున్నది. ఈ జీవ మార్గము అన్నది పరిశుద్ధమైన పవిత్రమైన స్థితి కలిగిన వారు మాత్రమే ప్రవేశించగల మార్గము. అందువలననే అనేకులు లాగివేయబడగా మిగిలిన కొద్ది మంది మాత్రమే తమ పరిశుద్ధతను కాపాడుకున్న వారై ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అట్టి వారు మాత్రమే ఈ రాకడ దినమున ఎత్తబడతారు. ఉదాహరణకు 10 మంది కన్యకల విషయం చూసినట్టయితే అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ప్రభువు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే లోపల ప్రవేశించగలిగారు. అయితే ఆ కొద్ది మందిలో నీ ఉండాలని ప్రభువు కోరుతున్నాడు.